హైవే ఫేసింగ్ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ కోసం చూస్తున్నారా? HMDA మరియు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కోసం మీరు చూస్తున్నారా? ఎవరైతే ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శివకుమార్ ఆకుల. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ గోల్డెన్ లీఫ్ దగ్గర ఉన్నాము. 19 టోల్ గేట్ నుంచి జస్ట్ 500 మీటర్స్ లో మనం ఈ సైట్ కి రీచ్ అవ్వచ్చు. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. హైవే ఫేసింగ్ వెంచర్ అండ్ దాంతో పాటు రెసిడెన్షియల్ ఏరియా కూడా పక్కనే ఉంది. ఫుల్లీ డెవలప్డ్ వెంచర్. సో ప్రెసెంట్ మనం గోల్డెన్ లీఫ్ సైట్ లోపలికి వచ్చాము. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మీకు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మీకు హైవే కూడా కనిపిస్తుంది. 40 and 30 feet ఇంటర్నల్ CC రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎల్బీ నగర్ X రోడ్ నుంచి జస్ట్ మనకి 45 minutes డ్రైవ్ లో ఈ సైట్ కి మనం రీచ్ అవ్వచ్చు. సో మెయిన్ హైవేకి ఉండడం అనేది ఈ సైట్ యొక్క అడ్వాంటేజ్. అండ్ దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మన సైట్ కి నియర్ బై రెసిడెన్షియల్ ఏరియా కూడా మీకు కనిపిస్తుంది. ఈ సైట్ లో మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సైన్ బోర్డ్స్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దట్ మనకి ప్లాట్ ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. 2 పార్క్ ఏరియాస్ అనేది ఈ లేఅవుట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఎల్బీ నగర్ X రోడ్ నుంచి జస్ట్ 45 minutes లో మనం ఈ సైట్ కి రీచ్ అవ్వచ్చు. అండ్ చౌటుప్పల్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఈ సైట్ కి రీచ్ అవ్వచ్చు. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ సైట్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. వెరీ నియర్ గా సైట్ వస్తుంది. ఇది 22 ఎకరాల ఒక గుంట, మెయిన్ రోడ్డుకి ఫేసింగ్, 925 అడుగుల వెడల్పుతో చక్కగా రాగానే నేను చూసేది నాకు సర్వీస్ రోడ్ అద్భుతంగా వేశారు. మెయిన్ రోడ్ మీద వెళ్ళేవాడు మెయిన్ రోడ్ మీద కార్ ఆపడం అంటే కుదరదు. అందుకని ఎవరైనా సరే ఇక్కడ రెస్టారెంట్ ఏదైనా ఉంది, ఇక్కడ భోజనం చేసి వెళ్దాం, లేకపోతే టిఫిన్ తిందాం, కాఫీ తాగెళ్దామని కానీ, ఇక్కడ అయ్యో హ్యాండీక్రాఫ్ట్స్ దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి కొనుక్కుందామని కానీ ఏ ఆలోచన వచ్చినా కూడా, ఎందుకంటే బిగినింగ్ అంతా రోడ్ సైడ్ అంతా కూడా కమర్షియల్ ప్లాట్స్, ఆ కమర్షియల్ ప్లాట్లో ఖచ్చితంగా షాపింగ్ అంతా వస్తుంది. రేపు పొద్దున ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళకు కూడా గబుక్కని కాఫీ తినాలన్నా, మా ఆవిడికి ఏంటో బాగాలేదండి వాళ్ళు బయటికి వెళ్ళి తిని వస్తారండి అంటే ఎక్కడో దూరం లెక్కల రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అన్ని జరుగుతాయి. అలా ఎన్నో ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుంది అనిపించింది. సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది. 40 feet CC రోడ్స్, సైడ్ అని కూడా 30 feet CC రోడ్స్ చూడగానే బాగుంది అనిపించింది. ప్లాంటేషన్ చాలా వరకు ప్లాంటేషన్ కూడా చేశారు. ఆ ప్లాంటేషన్ చూస్తే బాగుందని అనిపించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టారు, బాగుంది. అన్ని రకాలుగా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక HMDAలో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా HMDA ప్రాజెక్టులో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. అందుకని ఇది HMDAలో అప్రూవ్ అయిన ప్లాట్ కాబట్టి చక్కగా CC రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేశారు కాబట్టి, ప్లాంటేషన్ బాగా చేశారు కాబట్టి ఇందులో కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. నిజంగా ఇవాళ నేను చెప్తున్నానండి, రాబోయే 5-6 ఏళ్లలో ఇది ఒక గోల్డ్ మైన్ లాగా అయిపోతుంది. కొనుక్కునే వాళ్ళకి అందరూ కూడా లబ్ధి పొందుతారు. దీని పేరు గోల్డ్ లీఫ్ అని పెట్టారు, అంటే బంగారపు ఆకు అని. సార్ ఈ ప్రాజెక్టులో ఒక కాకి ఏంటంటే బంగారపు చెట్టే ఉంది ఇక్కడ. మీరందరూ కూడా ఒక మంచి ప్రాజెక్టులో మీరు గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పచ్చు. ఇందులో ఏమి లిటికేషన్స్ లేవండి, మంచి ల్యాండ్ అండి, మంచి సాయిల్, వాటర్ బాగుంది, మెయిన్ రోడ్డు పక్కనే, మరి టోల్ బూత్ పక్కనే, మరి ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో
ఇన్ని ఫెసిలిటీస్ ఈజీ లేని మాటలు చెప్పక్కర్లా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిజంగా చెప్పేస్తే చాలు. ఏది చెప్పినా నిజంగానే చెప్పండి, నీతిగానే చెప్పండి, గుండె మీద చేసుకుని ఈ ప్రాజెక్టు గురించి అందరూ బ్రహ్మాండంగా చెప్పండి. ఒక కస్టమర్కి మనం ఒప్పించి ఇది ఇప్పించామంటే రేపు పొద్దున్న ఈ ల్యాండ్ 1-10 రెట్లు పెరిగిన రోజున ఆ రోజు నువ్వు ఇప్పించావయ్యా, చాలా మంచి సైట్ ఇచ్చావు, మా రేట్లు బాగా పెరిగినాయి, మా అమ్మాయి పెళ్ళికి పనికొచ్చింది ఆ డబ్బు, లేకపోతే మా పిల్లలు చదివించుకోవడానికి పనికొచ్చింది, లేకపోతే మా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పి మిమ్మల్ని మర్చిపోండి. అది దృష్టిలో పెట్టుకోండి, నీట్గా చేయండి, నిజాయితీగా చేయండి. ఇంత మంచి ప్రాజెక్ట్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడాల. అక్కడ స్క్వేర్ ఎక్కడ ఐమూలలు పెరిగిపోవటం, లేకపోతే రోడ్డు సైడ్ కొద్దిగా ఉండి లోపలికి ఎక్కడికో పెరిగిపోవటం, ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాను తప్ప ఇంత స్క్వేర్ ఉన్నటువంటి సైట్ ఈ మధ్యకాలంలో నేను చాలా సైట్లు చూస్తూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా వెళ్ళి. కానీ ఇది చాలా చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఈ ప్రాజెక్టులో నన్ను వాళ్ళు పిలిచి మీరందరూ ఇంత అభిమానం చూపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.